ప్రజ్వల్ సీడ్స్. మనం ఇప్పుడు అడవి దేవలపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఉన్నాం. ఈ పొలం బాజీ అనేటటువంటి రైతు పొలం. ప్రస్తుతం 2 ఎకరాల్లో పిఎస్ ఏంజల్, ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ ఏంజల్ అనేటటువంటి వెరైటీని వేశాడు. ఒకసారి రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ మేము చూసేటటువంటి చేలో చూడండి, చెట్టు ఎంత కాయతో నిండిపోయిందో ఒకసారి గమనించండి. కంప్లీట్గా పూర్తిగా ప్రతి చెట్టు 100కి 99.99% కాయలతో నిండిపోయింది. ఈ రైతు మొత్తం 12.5 ఎకరాలు వేసాడు మిర్చి. 12.5 ఎకరాల్లో 2 ఎకరాలు ఈ పిఎస్ ఏంజల్ వేసాడు. ఈ 2.5 ఎకరాలు, ఈ 2 ఎకరాల పొలంలో వేసినటువంటి పంటను చూస్తే మొత్తం అసలు ఈ 12 ఎకరాలన్నర కూడా ముందు తెలుసుంటే మ్యాక్సిమం పిఎస్ ఏంజల్ వేసేవాడినండి. నాకు ముందుగా తెలియలేదు. ఇంకా రకరకాలుగా వేసాడు. రోజు అతను ఎక్కువ సమయాన్ని ఈ తోటలోనే గడుపుతూ ఉన్నాడంట. అతని మాటల్లో విందాం మనం తర్వాత. రైతు పక్కనే పొలంలో మందు చల్లుతూ ఉన్నాడు. నిజంగా అద్భుతం అన్నట్టు ఈ పైరు చూస్తే అద్భుతం. చూడండి ఒకసారి ఈ కాపు చూడండి, ఎక్కడ ఏ చెట్టుకు తక్కువ కాపు ఉందో ఒకసారి గమనించండి. ఇట్లా కంటిన్యూగా చూసుకుంటూ పోండి, మీ ఇష్టం, ఎంత దూరమైనా సరే కంటిన్యూగా. ఎంత కాపు, ఎంత చూడండి, ఎంత కాయో. చెట్టు ఉన్నంత ఖచ్చితంగా నడుములు ఎత్తుందండి. నడుములు ఎత్తులో 100% కాయతో నిండిపోయినటువంటిది పిఎస్ ఏంజల్, ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ ఏంజల్. దాదాపుకి అడిదేవరపల్లి మండలంలో దాదాపు ఒక 40 మంది రైతులకు ఈ విత్తనం ఇచ్చున్నాం మనం. మొట్టమొదట్లో ఈ విత్తనం తీసుకెళ్ళేటప్పుడు కొత్త విత్తనం అని చెప్పేసి రైతు కాస్త సందేహించాడు. కానీ వేసిన తర్వాత ఈ పొలాలు చూసి 30 మంది రైతుల తాలూకు పొలాలు చూసినటువంటి చుట్టుపక్కల రైతులందరూ కూడా దయచేసి ఈ విత్తనం పేరు చెప్పమని, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మేము ఒక్కొక్కళ్ళం 4 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు ఈ విత్తనం వేస్తామని చెప్పేసి ప్రతి రైతు మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా ఈరోజు మేము ఫీల్డ్కి వచ్చి చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం వేసింది. ఎప్పుడైనా సరే రైతు సుభిక్షంగా సంతోషంగా పంట పండించుకొని ఉంటే సరే, రేటు విషయం అట్లా ఉంచండి. రేటు వస్తే దేవుడి దయ, రాకపోతే మనం చేసేది ఏం లేదు. కానీ ఫస్ట్ ముందు పంట పండాలిగా. పంట బాగా పండాలి అంటే రైతు ఖచ్చితంగా మంచి విత్తనాన్ని ఎన్నుకొని వేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమైంది. సో చాలా అద్భుతమైనటువంటి పంట. నిజంగా మేము కూడా షాపులో చాలా రకాల కంపెనీల విత్తనాలు అమ్ముతూ ఉన్నాం. కానీ ఇంత విరివిగా కాపు కాసి ఈ 120 రోజుల కాలంలోనే ఇంత విపరీతమైనటువంటి పంట పడినటువంటి విత్తనం పిఎస్ ఏంజలేనేమో మరొకటి లేదు అని చెప్పి అనిపిస్తూ ఉంది. చాలా అద్భుతమైనటువంటి పంట. చూడండి ఎంత కాపో చూడండి ఒకసారి. అద్భుతమైనటువంటి కాపు చూడండి. అసలు మేము చేనంతా తిరుగుతూ ఉన్నాం. ఏ చెట్టుకు తక్కువ ఉందో మీరు ఈ వీడియోలో గమనించండి, చూసుకోండి. ఏ చెట్టుకు తక్కువ ఉందో. కాయలు కాసి చెట్లు పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు రైతు దీన్ని ఇంకొక 10 రోజుల్లో ఈ తడారిన తర్వాత కొయ్యకపోతే ఇక చెట్టు బేరింగ్ తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా అద్భుతమైనటువంటి పంట వేసినటువంటి ఈ బాజీ అయినటువంటి ముదిమాణిక్యం రైతుని అభినందించాల్సినటువంటి పరిస్థితి. పంట పండించినటువంటి తీరు కూడా చాలా అద్భుతం. మంచి రైతు. బిఎస్సి బిఈడి చదివినటువంటి రైతు. బిఎస్సి బిఈడి చదివి ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాల్సినటువంటి రైతు చక్కగా మంచి విత్తనం వేసుకొని మంచి పంటలు పండించుకుంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి అడిదేవరపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చాలామంది గ్రామ రైతులకు మంచి ఆదర్శప్రాయుడు ఇతను వేసినటువంటి పంటలు చూసి, ఇతను పండించినటువంటి తీరు చూసి ప్రతి ఒక్క రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇతను అనుసరిస్తూ ఉంటారు. సో మంచి రైతు, మంచి పంట, మంచి విత్తనం, మంచి వీడియో.